Hello buddies, welcome to our channel. Today's special recipe Ponnaganti Kura Pappu. ఈ పొనగంటి కూర కంటికి ఎంతో మేలు చేయడంతో పాటు చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ పొనగంటి కూర పప్పు రైస్లో కానీ రోటీస్లో కానీ రాగి సంగటిలో కానీ అద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట కుక్కర్ తీసుకుని 3 మీడియం సైజ్ టొమాటో తరుగు, 1 బిగ్ సైజ్ ఆనియన్ తరుగు, 8 పచ్చిమిర్చి తరుగు, అరకప్పు మామిడికాయ తరుగు వేసుకొని బాగా కడిగి ఒలుచుకున్న చిన్న సైజు పొనకంటి కూర కట్ట వేసుకొని 125 గ్రాములు కందిపప్పు వేసుకొని 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 7 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 8 విజిల్స్ ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి కుక్కర్ మూత తీసి తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెనుపుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత 1 ఎండుమిర్చి వేసుకొని దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఆనియన్ తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని పొనగంటి ఆకుకూర పప్పులో తాలింపు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ వెలిగించి 2 నుండి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పొనగంటి ఆకుకూర పప్పుని ఎంజాయ్ చేయండి. మేము చెప్పే విధానంలో ఈ పొనగంటి కూర పప్పు ట్రై చేశారంటే ప్రతి వారానికి 2 సార్లైనా ఈ కర్రీ చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.